ఆ నియోజకవర్గాన్ని 2009లో కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. 2014 నుండి బీఆర్ఎస్కు అది కంచుకోటగా మారింది. బీఆర్ఎస్ తరఫున గత 3 సార్లు ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల హస్తంగూటికి కూడా చేరిపోయారు. ఇప్పుడు అక్కడ అధికార పార్టీలో వర్గపోరు నడుస్తోందట. దీంతో ఆయన ఒంటరివారయ్యారా? కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపం ఉందా? మినీ ఇండియాగా పేరుపడ్డ ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీలో అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. పటాన్చెరు అంటేనే బీఆర్ఎస్ అడ్డా అని మిగతా ఏ పార్టీ ఆనవాళ్లు లేకుండా 10 సంవత్సరాలు అంతా తానై పటాన్చెరు నియోజకవర్గాన్ని గులాబీ పార్టీ కంచుకోటగా మార్చిన ఆ నేత గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గానికి ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక మంత్రికి ఉన్నంత హోదా, ఆదాయం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఉంటుందని నానుడి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక అట్లాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో తన సొంత నిధులతో చేపట్టిన పనులతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు గూడెం మహిపాల్ రెడ్డి. అభివృద్ధిలో రాష్ట్రంలోని పటాన్చెరును ముందు వరుసలో ఉంచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని రికార్డు స్థాయిలో ప్రజలు ముచ్చటగా మూడోసారి గెలిపించుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ కారణాలతో తాను, తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందుల పాలై చివరికి గత్యంతరం లేక కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు మహిపాల్ రెడ్డి. ఎల్లప్పుడూ తమకి వెన్నుదన్నుగా నిలిచే నాయకుడు మహిపాల్ రెడ్డి అని ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఆయన వెంట వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరాక పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు వర్గపోరు ముదిరిందని చెప్పొచ్చు. నియోజకవర్గంలో 3 నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మహిపాల్ రెడ్డికి కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజుల మధ్య ఎన్నికల సమయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. 3 వేరువేరు పార్టీల నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి నీలం మధు మధ్య మంచి సయోధ్య కుదిరి మధు విజయానికి కష్టపడ్డారు. పార్లమెంటు ఫలితాల తర్వాత మళ్లీ ఇరువురు నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో కొంచెం దూరం పెరిగిందని అప్పట్లో వార్తలొచ్చాయి. వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా ఎంపీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అగ్రనాయకులకు సమాచారం అందజేశారు. కానీ ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గైర్హాజరయ్యారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాట శ్రీనివాస్ గౌడ్ మొదట్నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆశీస్సులతో వరుసగా 2 పర్యాయాలు పార్టీ బీఫామ్ తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ పర్యటనలో ఒక నేత ఎంతో ఆర్భాటం చేశారు. మంత్రి సురేఖ పర్యటనకు దూరంగా ఉన్నారు కాట శ్రీనివాస్ గౌడ్. ఇదంతా చూస్తూ కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మౌనాన్ని పాటిస్తున్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో గూడెం మహిపాల్ రెడ్డి ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేనే అయినప్పటికీ మంత్రి స్థాయిలో వ్యవహరించేవారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో అద్భుతంగా నిర్వహించేవారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు జనంలోనే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. యువ నాయకులు కూడా ఆయనతో పోటీ పడలేకపోయేవారు. అలాంటి మహిపాల్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పార్టీలోని పరిస్థితులు, కొనసాగుతున్న వ్యవహారాలు చూస్తూ తీవ్రంగా కలత చెందుతున్నారని తెలుస్తోంది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఆయనతో మునుపటి అభిమానంతో కలిసిమెలిసి ఉంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నా జిల్లా స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవంటూ తన సన్నిహితుల వద్ద
ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ హాజరైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరు కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదా, అధిష్టానమే వీరికి సమాచారం ఇవ్వడం లేదా, అసలు ఇక్కడ నాయకులలో సమన్వయమే అనేదే లేదా అని భావన సామాన్య జనంలో వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యేను కలుపుకుపోవడం లేదని స్పష్టమవుతోంది. జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఇరువురు మహిపాల్ రెడ్డితో సఖ్యతగా లేకపోవడంతో మహిపాల్ రెడ్డి పార్టీలో ఒంటరి అయ్యారా అనే సందేహం కలుగుతోంది జనాల్లో. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న ముగ్గురు నాయకుల మధ్య సమన్వయం ఏర్పరిచి రానున్న పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ అధిష్టానం ఎలాంటి అడుగులు వేయనున్నదో వేచి చూడాల్సిందే.